డీలిమిటేషన్ చేస్తే అందరికీ సమాన న్యాయం కల్పించే విధంగా ఉండాలన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. కానీ బీజేపీ స్వలాభం కోసం డీలిమిటేషన్ను తెస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే బీజేపీ ఈ ప్రయత్నం చేస్తుందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం పార్లమెంటులో పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రానికి న్యాయం జరిగేలా డీలిమిటేషన్పై తెలంగాణ గళం విప్పుతామన్నారు ఎంపీ. ఇక పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ అంబేద్కర్ విగ్రహంతో పాటు పెద్దపల్లి బస్టాండ్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎంపీ. తర్వాత పెద్దపల్లి కమాన్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు ర్యాలీలో పాల్గొన్నారు. ఆ తర్వాత డప్పు కొట్టారు. అణగారిన వర్గాల సంక్షేమానికి అంబేద్కర్ చేసిన కృషి సేవలు మరువలేవన్నారు వంశీకృష్ణ. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలన్నారు ఎంపీ. అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల కోసం చేసిన కృషి ఈరోజు మళ్ళీ వారు చేసిన కష్టాలు, వారు పడ్డ కష్టం, వారు చేసిన కృషి గుర్తించి ఈరోజు వారు నడిచిన అడుగుజాడలు మనం స్ఫూర్తిగా తీసుకొని మన వంతు కూడా మనం కృషి చేయాలని చెప్పి ఈరోజు వారికి నివాళి. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు బీజేపీ ఏదైతే రాజ్యాంగం మీద కుట్ర చేసి నిన్న రేవంత్ అన్న చెప్పినట్టు డీలిమిటేషన్ ఏదైతే చేయాలని చూస్తున్నారో, ఇప్పుడు వచ్చే 16వ తారీఖు నాడు పార్లమెంట్ సమావేశాల్లో కేవలము దక్షిణ ప్రాంతంలో ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో బీజేపీని తరిమి కొడుతుందని చెప్పి వారు డీలిమిటేషన్ ద్వారా ఉత్తర రాష్ట్రాల్లో సీట్లు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరికాదు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో న్యాయంగా డీలిమిటేషన్ చేసి ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రము ఏదైతే మన భారతదేశానికి కాంట్రిబ్యూషన్ చేస్తుందో రాజ్యాంగం ప్రకారం మన హక్కుల ప్రకారము మనం ముందుకెళ్ళాలని చెప్పి మేము ఈ 16వ తారీఖు కూడా పార్లమెంట్లో పోరాడతాము. అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగం ప్రకారము అందరికీ హక్కులు సమానంగా ఉండాలి. ఎడ్యుకేషన్ కానివ్వండి, బ్రతికే హక్కు ఈరోజు ఎన్ని కుట్రలు జరుగుతున్నా బడుగు బలహీన వర్గాల కోసము మేము గళం విప్పుతూనే ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ